లొకేషన్ అయితే చూసారు కదా, ఫస్ట్ ఎంట్రన్స్ మనం కైలాసగిరికి రాకముందు అయితే మనకి ఈ బీచ్ అయితే కనిపిస్తుంది అనమాట. గైస్ ఈరోజు మనం డే 1కి అయితే వచ్చాం. సో కైలాసగిరి అయితే వచ్చాం అనమాట. ఇక్కడ కొంచెం ఎక్స్ప్లోరింగ్ అయితే చేద్దామని. గైస్ ఇప్పుడే రావడం జరిగింది. డే 1కి అందరికీ వెల్కమ్. ఆ కింద అయితే పెద్ద ఎక్స్ప్లోరింగ్ ఏం లేదు. మెయిన్ ఏంటంటే శివుడు, పార్వతి రెండేది ఎక్స్ప్లోరింగ్ చేయాలి. ఇక్కడ వాళ్ళందరూ మ్యూజియంలో మనిషిని చూసినట్టు చూస్తున్నారు. ప్రాబ్లం ఏం లేదు గాయస్, మనం అలవాటు అవ్వాలి కదా. అవును, center of the attraction. మ్యూజియంలో మనిషిని చూసినట్టు చూస్తున్నారు అన్నమాట. సో వింతగా, అందుకే వీడియోస్ అయితే తీయడం లేదు. సో ఎక్స్ప్లోరింగ్ చేయడానికి అవన్నీ చూసుకోవాలి. ఇంకేమున్నా వ్లాగింగ్ చేయాలంటే మాత్రం మామూలుగా లేదు గాయస్. అండ్ డే 1కి అందరికీ వెల్కమ్, పదే పదే చెప్తున్నాను. అండ్ మెయిన్ సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ వచ్చి శివుడు, పార్వతి. అండ్ ఇక్కడ ఎవరు లేరు కాబట్టి మాట్లాడుతున్నా. అండ్ మ్యూజియంలో మనకి ఎవరో మనిషిని చూసినట్టు చూస్తున్నారు అన్నమాట, అందుకే మాట్లాడలేకపోతున్నా. చూద్దాం, మంచి మంచి లొకేషన్స్ అయితే చూపిస్తాను. స్పెటికల్స్ ఒకటి తీసుకోవాలి గాయస్. అబ్బా మాస్క్ ఒకటి ఇబ్బంది పడుతుంది. ఇది సైడ్ వ్యూ. చూద్దాం ఏమున్నాయి. అలాగే ఉన్నారు. నిజమే, ఆది మానవుడు నుండి మనిషి వచ్చాడంటే నిజమే కదా. ఏమేమి ఉన్నాయి వరుసగా అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. దాని గురించి చరిత్రలో మేము అడగకుండా పెద్దగా తెలియదు. ఇదేదో ఉంది, రవిచంద్ ఆర్ట్ టికెట. స్మూత్ ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ సౌండ్ సిస్టమ్ ఉండి ఫారెస్ట్లా ఉంటుంది. పెద్దవాళ్ళు 50, చిన్నపిల్లలు 30. టికెట్స్ కావాలా మీకు? లైటింగ్ ఉంటుంది. కెమెరా క్లోజ్ చేసేయండి. కెమెరా క్లోజ్ చేసి నో కెమెరా అలౌ గైస్. సారీ, చూపించామనుకున్నా కాబట్టి చిన్న ఆర్గ్యుమెంట్ అయితే అయ్యింది. యాక్చువల్లీ పెట్టుకోకూడదు కాబట్టి తప్పలేదు. నేను నాకు చిరాకు తెప్పించినట్టు మాట్లాడారు. చూద్దాం, ఎక్స్ప్లోర్ చేద్దాం లోపల అనుకున్నాను. కాకపోతే లోపల కెమెరా అలౌ లేదంట. చూద్దాం, ఇంకేం ప్లేస్లు ఏం లేవు.
అది ఒకటి ఉంది, ఏదో మ్యూజియం ఏదో ఉంటుంది. టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాను ఎక్స్ప్లోర్ చేద్దామని. పెద్ద ఏం లేదు, 50 రూపాయలు వేస్ట్ అనిపించింది. చిన్నపిల్లలకి బాగుంటుంది కానీ మనలాంటి వాళ్ళకి సెట్ అవ్వదు. ఫస్ట్ డే అయితే దారుణంగా జరిగింది గాయస్. ఇంకేం ఎక్స్ప్లోర్ చేయడానికి పెద్ద కైలాసగిరిలో ఏం లేదు. శివుడు పార్వతిని చూపించాలి వెళ్ళాం, అది కూడా వెళ్ళాం కానీ అది పెద్ద వేస్ట్ అనిపించింది. చిన్నపిల్లలకైతే బాగుంటుంది అన్నమాట. ఇదేదో థియేటర్ చిన్నారి చిత్రాలు అంట, ఏమో ఇది కూడా అలానే ఉంటుంది. టికెట్ తీసుకుని వెళ్ళిన తర్వాత కెమెరాలో ఎక్కడ లోపలైతే ఉండడం లేదు. ఈజీగా ఏం ఎక్స్ప్లోర్ చేస్తాం ఇలా అయితే. చూపిద్దాం అనుకున్నాను కానీ మరేం చేయలేం. చుట్టూ లెఫ్ట్ సైడ్ నుండి ఒక రౌండ్ వేసి చుట్టుపక్కల తిరిగేసి చెక్కేద్దాం ఇంటికి. ఏంటంటే అదే ఫ్రంట్లో ఉండేది శివుడు పార్వతి చూసేసాం కదా, ఆ తర్వాత ఒక మ్యూజియంకి వెళ్ళాం కానీ పెద్ద ఇదేం లేదు. అండ్ ఇక్కడ ఒక రౌండ్ వేసేద్దాం. ఇవన్నీ గ్రౌండ్స్, ఐ మీన్ పార్క్స్. సో ఇవన్నీ పిక్నిక్ స్పాట్స్ కదా, పార్క్సే ఉంటాయి. అండ్ ఇది ఒక రన్వే ఉంది కదా, సో దీని మీద నడుచుకొని ఇలా వెళ్ళిపోవడం. ఇవన్నీ పార్క్స్. అందరికీ తెలిస్తే ఉంటుంది, వైజాగ్ అంటే ఎవరికి తెలియకుండా ఉండదు. కాకపోతే మన డే 1లో కైలాసగిరి ఎంచుకున్నాం, సో అందుకు చూపించడం జరుగుతుంది అన్నమాట. కొన్ని శిల్పాలు అయితే ఉంటాయి, సో అది చూపిస్తాను. నేను చాలాసార్లు వచ్చాను కానీ డే 1లో ఉంది కాబట్టి మీకు చూపిస్తాను. అంటే ఎక్స్ప్లోర్ చేయాలి కదా. కైలాసగిరిలో పెద్దగా అంటే ఇదే ఉంటుంది. వద్దామనుకుంటే ఇవన్నీ చూసేసి కొత్తగా ఎవరైనా ఒకసారి చూడొచ్చు. శాంతి ఆశ్రమం అంట, పాదరక్షకులు పెట్టేసి ఏముంటో చూద్దాం. నేను ఫస్ట్ టైం ఇక్కడికి వస్తున్నాను. ఫస్ట్ కింద చూద్దాం. భయంకరంగా ఉంది, ఎవరు లేడు కింద. ప్రశాంతంగా ఉంది. ఐ థింక్ శాంతి స్తూపంలా కట్టారు. ఓ మనది ఉంది, అంతే, పెద్దగా ఏం లేదు. దీని చరిత్రలు అవైతే మనకు తెలియదు కానీ ప్రశాంతంగా ఉంది. అంటే ఐ థింక్ లోపలికి వెళ్ళొచ్చేమో, అంటే ప్రశాంతంగా కూర్చోవడానికి ఐ థింక్ అనుకుంటున్నా. శాంతి ఆశ్రమం అంటే చాలా ప్రశాంతంగా ఉంది గాయస్. జస్ట్ ప్రశాంతంగా ఉందాం అనుకుంటూ రావాలి. దయచేసి నా అలాగా ఎండలో రాకండి. నేను 2:30కి బయలుదేరాను, నేను అలాంటి మిస్టేక్ చేయకండి. బాయ్ శాంతి స్తూపం, పేరు మర్చిపోయాను, శాంతి ఆశ్రమం. నడుస్తున్నాం ముందుకి. శాంతి ఆశ్రమం చూశారు కదా, ఆ తర్వాత తెలుగు మ్యూజియం అంట. ఫస్ట్ మనం 2 పార్వతీదేవి అండ్ శివుడి విగ్రహాలు చూసాం కదా, ఆ తర్వాత మనం ఒక మ్యూజియంకి వెళ్ళాం. ఆ తర్వాత శాంతి ఆశ్రమంకి వెళ్ళాం. ఇక్కడ చిన్న పార్క్లా ఉంటుంది, చాలా బాగుంటుంది చూడండి, వుడ్తో ఉంటుంది. ఇది కూడా చూపిస్తాను మీకు. ఒక్క 2 months వెయిట్ చేయండి గాయస్, మీకు కెమెరాతో నేనైతే చూపిస్తాను. ఒక 2 monthsలో కొనేస్తున్నాను, అంతవరకు కొంచెం అడ్జస్ట్ అయితే అవ్వండి. ఐ థింక్ బాగుంది అనుకుంటున్నా. ఒక 2 monthsలో కెనాన్ 200D, సారీ కెనాన్ M50 వచ్చేస్తుంది. అప్పుడు వైడ్ వస్తుంది. మొబైల్ కదా, అంత క్లారిటీ ఉండవచ్చు. కాకపోతే మనం ఈ 30 days చేస్తే కొంచెం రీచ్ ఉంటుందని ఈ 30 days చేస్తున్నాను. కష్టాన్ని కొంచెం గుర్తించి లైక్స్ అయితే కొట్టండి.
ముందు తెలుగు లైబ్రరీకి అయితే వెళ్దాం. ఇంకా చాలా దూరం ఉందండి, చూద్దాం ఇక్కడ ఎక్కడుంది ఏంటి అన్నది. డే 1 వ్లాగ్ చాలా లెంత్ అయిపోవడం వల్ల నేనైతే పార్ట్ 2గా పెట్టాను ఫ్రెండ్స్. సో మీరు అది మాత్రం మిస్ అవ్వకండి, అండ్ చాలా బాగుంటుంది ఆ వ్లాగ్.